బస్ తొందరగా వస్తే అయిపో. ఈ కార్తీక్ వచ్చిన అనుకో మళ్ళా తొలక నొప్పి. ఇట్లా తలుచుకున్నానో లేదో అప్పుడే వస్తాను 100 ఏళ్ళు పూర్వంకి అయితే. కావ్య కావ్య ఒక్క నిమిషం ఆగు. కావ్య ఆగు, ఒక్క 1 మినిట్ ఆగు, నీతో మాట్లాడు. కార్తీక్ నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు. నేను జస్ట్ ఒక 1 మినిట్ మాట్లాడి వెళ్ళిపోతా. ఒక్క 1 మినిట్ ఓపికతో విను ప్లీజ్. ఇగో కరెక్ట్ 1 మినిట్ చెప్పు, ఏం చెప్తావు చెప్పు. అట్లా కాదు కావ్య, మళ్ళీ ఎందుకు నన్ను బ్లాక్ చేసినావు చెప్పు. కాదు నీకు ఒకసారి చెప్తే అర్థం కదా, ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేయకని చెప్పి 100 సార్లు చెప్పిన, అయినా ఫోన్ చేస్తూ ఉంటావు. అది కాదు కావ్య, నీకు కాల్ చేయకుండా మెసేజ్ చేయకుండా ఉండలేకపోతున్నా, అర్థం చేసుకోవచ్చు కదా. ఏంది కార్తీక్, ఏం అర్థం చేసుకోవాలి? నన్ను నువ్వు అర్థం చేసుకో. ఎందుకు ఇంతగానం సతాయిస్తాను నన్ను? నా ప్రేమ నీకు సతాయింపులాగా అనిపిస్తుందా కావ్య? నేను జెన్యున్గా చెప్తున్నా కావ్య, నేను ట్రూగా లవ్ చేస్తున్నా. నాకు నేను మర్చిపోవాలని ఆలోచన వచ్చినా కూడా అసలు నా వల్ల కావట్లేదు. ఇగో నీ వల్ల కాకపోతే పోయి గంగలో కలువు, అంతేగాని నా వెనక పడి సతాయించకు నన్ను. ఇగో నీ వల్ల మస్తు టార్చర్ అవుతుంది కార్తీక్. నాకు ఇష్టం లేదంటే ఎందుకు అర్థం చేసుకుంటలేవు నువ్వు అసలు? నిజంగా చెప్తున్నా కావ్య, నేను ట్రూగా లవ్ చేస్తున్నాను, ఎందుకు అర్థం చేసుకోవట్లే? రియల్లీ కావ్య, లవ్ యూ. ప్లీజ్ కావ్య, నా లవ్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా. చూసినావా, మొన్ననే ఫ్రెండ్స్ అని చెప్పినావు, 10 రోజులు కూడా అయితలేదు మళ్ళీ లవ్ అని స్టార్ట్ చేసినావు. ఇక నేను నమ్మలేను కార్తీక్ నిన్ను. నీకు నీ ప్రేమకు ఒక దండం, నన్ను వదిలే ప్లీజ్. కావ్య ప్లీజ్ కావ్య ఆగు. ఇగో కార్తీక్, పక్కకు జరుగుతావా? మా అన్నకు లేక 100కి డైల్ చేయాలా? ఏం మాట్లాడుతున్నావు కావ్య? ఇంకో నేను మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి మా ఇంట్లో వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళని కూడా ఒప్పిస్తా కావ్య. అసలు నేను లవ్వే యాక్సెప్ట్ చేయలే, మా ఇంట్లో చెప్తా మీ ఇంటికి వచ్చి ఒప్పిస్తా. ఏంది అసలు? అదే కావ్య, నేను మన ఫ్యామిలీస్ని కూడా ఇన్వాల్వ్ చేసి మరి మాట్లాడుతున్నా అంటే నేను జెన్యున్గా లవ్ చేస్తున్నట్టే కదా. ఇగో కార్తీక్, నీ లైఫ్ స్టైల్ వేరే, నా లైఫ్ స్టైల్ వేరే, మీ ఫ్యామిలీ వేరే, మా ఫ్యామిలీ వేరే. మా వాళ్ళు అస్సలు ఒప్పుకోరు కార్తీక్, నన్ను వదిలే. సరే ఫ్యామిలీస్ విషయాల తర్వాత, కానీ ఫస్ట్ మన ఇద్దరికైతే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా. మనల్ని మనం అయితే అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకోవడం ఏం లేదు కార్తీక్, పక్కకి జరుగు. నా బాధలు నేను ఉంటే నా మరదలో కొద్ది ఫోన్ చేసి సావ కొడుతుంది. హలో హలో బావా, ఎక్కడున్నావు? నేను ఎక్కడుంటే నీకెందుకే? అసలు ఎందుకు ఫోన్ చేసినా ఎప్పుడు నువ్వు నాకు? ఎందుకు బావా అంత సీరియస్ అవుతున్నావు? నార్మల్గా ఎక్కడున్నావు అని కాల్ చేసిన. నేను ఎక్కడో ఉంటానే, నీకెందుకే అన్నీ నీకు చెప్పి చేయాలనా? అమ్మ వచ్చినప్పటి నుంచి సావ కొడుతున్నావు. ఇప్పుడు నేను ఏమన్నాను అంత సీరియస్ అవుతున్నావు బావా? నార్మల్గా ఎక్కడున్నావు అని కూడా కాల్ చేయొద్దా? సీరియస్ అవ్వడు కాదే, చెప్తున్నా కదా. నువ్వు ఇంకోసారి నాకు ఫోన్ చేయకు, మెసేజ్ చేయకు. అయినా ఇంట్లో కూడా చూస్తున్నా మీద వాడి బాగా మాట్లాడుతున్నావు. నీ లిమిట్స్ అని ఉండు, నా లిమిట్స్ అని నేను ఉంటా చెప్తున్నా. ఏంటి బావా లిమిట్స్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నేను నా లిమిట్స్ ఏం క్రాస్ అయినా? నువ్వు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు కాబట్టి నేను లిమిట్స్ గురించి మాట్లాడుతున్నా. ఇంట్లో మా అన్న వదిన ఉన్నప్పుడు కొంచెం లిమిట్లో ఉండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. మీద వాడుకుంటా టచ్ చేసుకుంటా మాట్లాడకు. బావా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మనం బావ మరదలమే కదా. నువ్వు నా మరదలివి కాబట్టే నేను జస్ట్ మాటల్లో చెప్పి ఆపేస్తున్నా. నీ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటాయి, నా 2 పీకి చెప్పేటోని. సరే బావా, నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది, నా బావ కదా నీతో క్లోజ్గా ఉంటే బాగానే బుద్ధి చెప్పినావు. ఊకే మరదలని అంటానవేందే? నువ్వేమన్నా మా మీనత్త బిడ్డవా మీనమామ బిడ్డవా? జస్ట్ మా వదిన వాళ్ళ చెల్లవి అంతే. హలో 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 బావా, అసలు నేను ఏం చేస్తున్నా? కావ్య మీద కోపం అంతా నేను నా మరదల మీద ఎందుకు చూపిస్తున్నా? పాపం ఎంత ఫీల్ అవుతుందో ఏంటో. వా ఇంటికి పోయి కూల్ చేయాలి కదా. అమ్మ చెల్లె కాలేజీ పోయిందానే? పోయింది కొడక ఇప్పుడే. తినదానే చెల్లె? బాక్స్ పెడతానావా? తినలేదు బిడ్డ, బాక్స్ పట్టుకపోయింది. ఎందుకేమో దాన్ని తినకుండా కాలేజీ పంపిస్తావు? రేపటికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను చెప్తుంటదా బిడ్డ, బస్ వస్తుందని ఉరికింది అదే. చెల్లె పొద్దుట నుంచి పాలు తాగలేదు, టిఫిన్ చేయలేదు. టిఫిన్ చేద్దుదా లోపలికి? నాకు ఆకలి లేదక్క, నేను తర్వాత తింటాను, తినిపో. అగడబడ్డట్టు అందరికన్నా ముందు నువ్వే తినేదా నువ్వు అనే చెల్లె. ఇప్పుడు ఎందుకు ఆకలి అయితే లేదు? కార్తీక్ నువ్వు తింటావా? ఇప్పుడు వద్దు, అది నాకు కొంచెం అయినాక తింటా. సరే కార్తీక్, చెల్లె లోపలికి రా తిందు. ఇప్పుడు నేను అన్న మాటలకి ఫీల్ అయినట్టున్నా కదా. ఇప్పుడు దీన్ని నేను కూల్ చేయాలి. ఏందో చెల్లె కాలేకని మీద నేను తొందరగా వచ్చినావు?
ఏం లేదన్నా ఈరోజు కాలేజ్కి వెళ్ళాలని లేదు. కాలేజ్ వెళ్ళాలని లేదా? ఎందుకే చెల్లె, ఏమైంది? మా ఫ్రెండ్స్ ఎవరు వస్తలేరంట అన్న, అందుకని ఆ బస్ స్టాండ్ దాకా పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. మీ దోస్తులు అత్తాన్లో అత్తలేరని ఇంటికాడ తెలుసుకోవాలి నువ్వు. బస్ స్టాండ్ దాకా పోయి మళ్ళీ మరి వచ్చినావు. పొద్దున వస్తామని చెప్పినమ్మా, ఆ బస్ స్టాండ్ లో పోయి కూర్చున్న తర్వాత గ్రూప్ లో మెసేజ్ చేసినాం మేము ఎవరం వస్తలేమని చెప్పి, అందుకనే వచ్చేసిన. ఏం దోస్తులో ఏమో, బస్ వస్తుంది అని టిఫిన్ చేయకుండా పోయి మళ్ళీ మరి వచ్చినావు. ఇప్పుడు నీ బాధ ఏందమ్మా? టిఫిన్ చేయాలి అంతే కదా, పోయి పెట్టుకోరాపో తింటా. నువ్వెందుకు వచ్చినావు బావ పైకి? నేనేదో ప్రశాంతంగా ఉందామని వచ్చిన. సర్లే, నువ్వు ప్రశాంతంగానే ఉండలే కానీ పాలు తాగలేదంట, టిఫిన్ తినలేదంట, ఎందుకు? నా కడుపు నా ఇష్టం, నాకు ఆకలితే నేను తింటా. నీకు అవసరం బావా? నాకు అర్థమైందే, నేను ఇందాక ఫోన్లో మాట్లాడకే కదా నువ్వు ఇట్లా హర్ట్ అయినావు. కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నా, ఏమనుకో. నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా, ఏ మూడ్లో ఉన్నా నాకెట్లా తెలుస్తుంది బావా? నార్మల్గా కాల్ చేసిన, నా మీద అరిస్తే నేనేం చేస్తా చెప్పు? అరే చెప్పినా కదా నేను, ఆ మూడు అస్సలు బాగాలేదు, నువ్వేమో అదే టైంకి ఫోన్ చేసినావు, అందుకే నీ మీద అరవాల్సి వచ్చింది. నీ మూడు ఎప్పుడు మంచిగా ఉండవు, ఎప్పుడు మంచిగా ఉండవు నాకేం తెలుసు బావా? అసలు ఏమైందో నీకు మూడు బాగాలేదు చెప్పు. నా మూడు ఎందుకు బాగాలేదు నీకు కాకుండా ఇంకెవరికి చెప్తాలే, టైం వచ్చినప్పుడు చెప్తా కానీ పద కిందికి వెళ్దాం, దా తిందో ఏమన్నా. నీకు టైం వచ్చినప్పుడు నువ్వు చెప్తా అన్నావు కదా, నాకు టైం వచ్చినప్పుడు నేను తింటా పో. బా కోపాలు అన్నా అని చెప్పేసి అన్నా కానీ సరే నాదే తప్పైంది ఒప్పుకున్నా, సరేనా రా. అంటే నువ్వు అనేటి అని తర్వాత సారీ చెప్పుకుంటే నేను ఎక్స్క్యూజ్ చేయాలా? అవసరం లేదు బావా పో. దగ్గరగా మనం కలిసి 4 years అవుతుంది. ఈ 4 years ఎప్పుడే నీతో ఇట్లా మాట్లాడినా? ఇప్పుడే కదా మాట్లాడింది, అర్థం చేసుకో. అదే బావా, అసలు ఎప్పుడు మాట్లాడింది ఇప్పుడు మాట్లాడాల్సి వచ్చింది కదా, ఎందుకు మాట్లాడినావు చెప్పు? అరే నాకేం కాలేదే, నేను బాగానే ఉన్నా, ఏమన్నా ఉంటే నీతో చెప్పుకున్నా ఇప్పుడు. నేను నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి నువ్వు నన్ను అన్ని మాట్లాడినా నేను నిన్నేం అంటలేను బావా, లేకపోతే మా అక్కకు చెప్పేదాన్ని. ఏందే నాకు ఈ టార్చర్? చెప్తే వినవు, తప్పైంది అని ఒప్పుకుంటే కూడా అర్థం చేసుకోవు. ఓహో నన్ను టార్చర్ అంటున్నావు బావా? ఈ ఇంటికి వచ్చిందే నీకోసం, ఇప్పుడు నన్ను టార్చర్లో ఫీల్ అవుతున్నావు కదా, సరే నేను వెళ్ళిపోతుంది. అక్క ఏందే చెల్లె? అక్క నేను ఇక ఇంటికి పోతానే, నా బ్యాగ్ చదిరిపు. ఇంత సడన్ గా ఇంటికి వెళ్తావా? ఎందుకే చెల్లె, ఏమైంది? ఏం కాలేదక్క, నాకే ఇంటికి పోబుద్ది అవుతుంది, బ్యాగ్ చదిరిపో ఇంటికి వెళ్తే. 3-4 months ఉంటాను, ఇప్పుడే వెళ్తా అంటున్నావు ఎందుకే చెల్లె? అసలు ఏమైంది చెప్పు నీకు? అరే ఏం కాదంటే అర్థం కాదక్క, పో బ్యాగ్ చదువుకో, నేను చదువుకోనా? పోదూతి, ఎందుకంత ఎగురుతాను? ఇంట్లో బావ లేడు, మామయ్య లేడు, వాళ్ళు వచ్చినాక వాళ్ళకి ఒక మాట చెప్పి పోదూతి. మామయ్యకి బావకి నేను ఫోన్ చేసి చెప్తా గానీ నా బ్యాగ్ చదువుతా, నేను చదువుకోనా? ఇగో ఎక్కువ చేయకు, చదువుతా గానీ మామయ్య ఉన్న బావ వచ్చారు అక్కడ కూర్చోపోయి. చెల్లె ఫేస్ అంతా డల్గా ఉన్నదే, ఏమైంది అసలు? ఏందన్నా అట్లా కొత్తగా అడుగుతున్నావు? నాకేమైంది, బానే ఉన్నా కదా. లేదే చెల్లె, ఈ మధ్యలో డల్లుగా ఉంటాను, ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుంటాను, అసలు ఏమని చెప్పవే? నాకేమైందన్నా, ఏమైనా అయితే నీతో చెప్పుకుంటా కదా, ఫోన్లో అంటావా? నార్మల్గా ఫ్రెండ్స్తో చాటింగ్ చేసుకుంటున్నా అంతే. సరే చెల్లె, కొంచెం జాగ్రత్తగా ఉండు, నువ్వు అందరిలోకే తప్పు చేయమని అనుకుంటాను నేను. అన్నా నువ్వేం టెన్షన్ పడకు, నా జాగ్రత్తలో నేను ఉంటా. చెల్లె మన జాగ్రత్తలో మనం ఉన్నా కానీ ఈ కాలంలో బయట రోజులు అసలే మంచిగా లేవే. సరే అన్నా, నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకు, నేనేమి చేసే ముందు 100 సార్లు ఆలోచించి చేస్తా. సరే చెల్లె, నాకు నీ మీద నమ్మకం ఉన్నది, అంటే మనం మంచుకున్నా కానీ బయటలు మంచుకున్నారా అని. ఓకే అన్నా. బ్లాక్లోనే ఉంది కదా ఇంకా. సరే నాది ఇంకో నెంబర్ ఉన్నది కదా, దాంట్లోకి వెళ్ళి ట్రై చేద్దామా. ఏంది కొత్త నంబర్ నుంచి ఫోన్ వస్తుంది? హలో కావ్య, నేను కార్తిక్ని, ప్లీజ్ కోపానికి రా, ఒక్కసారి నేను చెప్పేది విను. ఏంది కార్తిక్ ఇది? నీ నంబర్ బ్లాక్ చేసిన కదా, మళ్ళీ కొత్త నంబర్ నుంచి ఫోన్ చేస్తాను. ఈ నంబర్ ఎవరిది అసలు? ఈ కొత్త నెంబర్ నాదే కావ్య, ఇది నా సెకండ్ నెంబర్ వేరేది, కానీ ప్లీజ్ కొద్దిసేపు మాట్లాడు. ఏంటి 1 minute కార్తిక్, ఇట్లా నన్ను ఫోన్ చేసుకుంటా సతాయించుకుంటూనే ఉంటావా? నా నంబర్ మార్చుకోనా చక్కగా? నువ్వు నెంబర్ మార్చడం ఏమీ అవసరం లేదు కావ్య, కానీ నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నా వల్ల అస్సలు అవ్వట్లేదు, ప్లీజ్ ఒక్క 1 minute అయినా మాట్లాడు. ఏంటి కార్తిక్, మనమైనా 10-15 సంవత్సరాలు లవ్ చేసుకొని నిన్ను మోసం చేసి వదిలేసినట్టు మాట్లాడుతున్నావేంది? మనం కలిసి జస్ట్ 3 months అవుతుంది, ఉండలేకపోతున్నా అది ఇది అని చెప్పి మాట్లాడుతున్నావు. అదే కావ్య, నువ్వు పరిచయం కాక ముందు 3 months బ్యాక్ వరకు బాగానే ఉన్నా, కానీ ఎప్పుడైతే పరిచయం అయినావో అప్పటి నుంచే నువ్వు నా లైఫ్లో ఉండలేకపోతే నేను ఉండలేను అనిపిస్తుంది. అర్థం చేసుకోవడానికి ఏం లేదు కార్తిక్, ఈ నంబర్ కూడా బ్లాక్ చేస్తున్నా. ఇంకోసారి ఫోన్ చేసినావు అనుకో, నా నంబరే మార్చుకుంటా. ఎక్కువ తక్కువ చేసినావు అనుకో మా అన్నకే చెప్తా. హలో కావ్య ప్లీజ్ ఒక్క నిమిషం. ఈ నంబర్ కూడా బ్లాక్ చేద్దాం. కట్ చేసింది కదా, ఈ నెంబర్ కూడా బ్లాక్లో పెట్టింది. అక్క నీకు చెప్పినా కదా నా బ్యాగ్ చదవమని, ఎంతసేపు ఇంకా? చదువుతా ఆగే చెల్లె. కార్తీక్ ఏమైంది? పైన మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా? ఏం లేదు వదిన, మీ ఇద్దరేం గొడవ పడలేదు, ఎందుకు ఏమైంది? అది పైనుంచి కిందికి వచ్చిన దగ్గర నుంచి నేను పోతా కానీ ఒకటే సావ కొడుతుంది, ఎందుకు ఏమైంది? ఏం లేదు వదిన,
కళ్యాణి ఎందుకు ఏమైంది? ఎందుకు ఇప్పుడు ఇంటికి పోవడం? నేను ఎవరి ఇంటికి పోతా అన్నట్టు చేస్తానులేండి, మా ఇంటికి నేను పోతా అంటున్నా. అదేనే చెల్లె, మామయ్య ఉన్న బావ వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక మాట చెప్పు. బావ నిన్నే బస్ స్టాండ్ లో దించేసి వస్తాడు. నేనేమైనా చిన్నపిల్లనా అక్క? బావ బిజీగా బాగుంటాడు, నేను బస్ అయినా ఆట పట్టుకొని పోతుంది. అట్లా కాదు కళ్యాణి, చిన్నపిల్లలా వేస్తావు ఎందుకు చెప్పు? ఇండోర్లు ఇంట్లోనే ఉండి ఇప్పుడు వెళ్ళే ముందు మా అన్నకి నాన్నకి వెళ్తా అని చెప్పకుంటే వాళ్ళు ఏమనుకుంటారు చెప్పు? అదే బావా, మొత్తానికి ఇంట్లో ఉన్నట్లేదు, వాళ్ళు వచ్చినాక చెప్పేళ్ళమంటున్నావు. ఇప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి ఎవరు పొమ్మంటుండే? నువ్వే పోతా పోతా అంటున్నావు. సరే పోయే ముందు వాళ్ళకి చెప్పిపో అంటున్నా అంతే. సరే బావా, మంచిది, నేను ఇంట్లోకి వెళ్ళి పోతే మీకు టార్చర్ తప్పుతుంది, మీరు హ్యాపీగా ఉంటారు కదా. అసలు నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావే? నీ అంత తెలివి నాకెక్కడిది బావా. అయినా అక్క, నేను బ్యాగ్ చదవమన్నా చూడు, నాకు బుద్ధి లేదు, నేనే చదువుకుంటా. ఏమైంది కార్తీక్? పైన ఏమైనా గొడవ పడ్డారా మళ్ళా? గొడవ లేదు, ఏం లేదు వదినా. నేను బయట ఉన్నప్పుడు అది ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ చేసినా అని చెప్పేసి అడిగిన అంతే. అంత చిన్నదానికి కలుగుతుందా కార్తీక్? అసలు ఏమైంది చెప్పు. అరే అంతే వదినా, ఊరికే ఫోన్లు ఎక్కువ సతాయించకని చెప్పేసి అన్న అంతే. బిడ్డ పొద్దుటి టిఫిన్ చేయలేదు, అన్నం తినలేదు, వచ్చి అన్నం తింది రావే. నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదమ్మా, తర్వాత తింటా. పొద్దుటి నుండి టిఫిన్ చేయమంటే చేయలేదు, అన్నం తినమంటే తింటలేవు, కాలేజీకి పోతలేవు. ఏమైంది నీకు? అసలు డల్ కూర్చున్నావు. నాకేమైందమ్మా? నాకు ఆకలిస్తే నేను తిననా, తర్వాత తింటది. ఆకలి ఎందుకు అయితే లేదా? ఈ 2-3 రోజుల కాంచి డల్ కూర్చుంటాను, తిండి తింటలేవు. అసలు ఏంది నీ సంగతి? అమ్మా నేనేమైనా చిన్న పిల్లనా? నాకు ఆకలిస్తే నేను వేసుకొని తినానా? నువ్వు లోపలికి పో చక్కగా. ఎప్పుడన్నా నాతోటి ఇట్లా కోపంగా మాట్లాడినావా బిడ్డ? అసలు నీకేమైందే నాకు చెప్పు. బా అమ్మా ఏం కాలేదమ్మా, నన్ను ఒర్రియకు, జర లోపలికి పో, నన్ను ప్రశాంతంగా వదిలే. ఆ కాలేజీ పోతానే ఏమైనా తువ్వలో ఏమైనా దొక్కినావే? అన్నచ్చినాక దర్గావు తీసుకుపోయి ఏమైనా గట్టించుకురమ్మంటావు నీకు? ఏం దాకలేదమ్మా, నువ్వును నీ మూఢనమ్మకాలు. లోపలికి పో అని చెప్పినా? ఏమో పట్టిందే నిన్ను. ఆ కోడినన్న కర్ర కోడినన్న తెచ్చి నిన్ను నీ వీడికి తిప్పేయాలి. బా మా అమ్మ చెప్పినట్టు నాకు ఏదో పట్టినట్టున్నది, అంతా ఈ కార్తీక్ వల్లనే. అమ్మా ఒక్కదాని కూర్చున్నావేందే? వాళ్ళందరు లేరా? ఉన్నారు బిడ్డ, కళ్యాణి పోతానని రెడీ అవుతుంది. అవునా? 2-3 నెలలు ఉంటా అని చెప్పొచ్చింది కాదే, అప్పుడు ఎందుకు పోతుందట? ఏమో నాకు తెలియదు కానీ బిడ్డ, కోడలు కళ్యాణ్కును చిన్నోనికి ఏమన్నా పెళ్లి సంబంధం గురించి చెప్పిందా? చెప్పిందే అమ్మా. ఈ ఎట్లయినా మీద స్టడీ అయిపోయింది, జాబ్ వచ్చింది అనుకో, వాళ్ళిద్దరికి చేస్తే బాగానే ఉంటుంది కదా మరి. సరే బిడ్డ, నువ్వన్నది కరెక్టే, అక్కజల్లలు ఇద్దరు ఒక్క ఇంట్లో ఉంటే మంచిగా కూడా ఉంటారు. అవునే అమ్మా. మరి ఎందుకు వెళ్తా అంటుందో అని ఒకసారి వెళ్ళి మాట్లాడతా. ఏవండి, అన్నం వేసుకురావాలా? తింటారా? ఇప్పుడే అద్దే, కొంచెం అయినాక తింటా. సరే బావా. బావా, నాకు ఇంటికాడ కొంచెం పని ఉంది, నేను ఇంటికి వెళ్తున్నా. ఏంటి వెళ్తాను కళ్యాణి? ఇంత సడన్ ఎందుకు మరి? ఇంకొన్ని రోజులు ఉంటా అని చెప్పేసి వచ్చినావు కదా. ఉందామనుకున్నా బావా, కానీ ఇంట్లో కొంచెం వర్క్ ఉంది, అందుకే వెళ్ళాలి. నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే ఏదో జరిగి ఉంటుంది. పరిమళ ఏమైంది? ఎందుకు వెళ్తాడా చెల్లె? ఏమోనండి, నాకు కూడా తెలియదు. పొద్దుటి నుంచి అడిగితే ఏం చెప్తలేదు. ఇంకా అప్పుడే వెళ్తానంటే బావ వచ్చే వరకు ఉండమంటే ఇప్పటిదాకా ఉన్నది. మరి ఎందుకు కళ్యాణి? నువ్వు తమ్ముడు ఏమన్నా గొడవ గిట్లా పడ్డారా? అట్లేం లేదు బావా, నాకు బావకి ఏం కూడా ఉంటుంది. ఓకే. తమ్ముడు అన్నా, తమ్ముడు నీకున్న కళ్యాణ్కి ఏమన్నా గొడవ అయిందారా? వెళ్తా అంటుంది సడన్ లా. అరే గొడవేం కాలేదన్న, అదే పొద్దు నుంచి వెళ్తా వెళ్తా అంటుంది, నేను చెప్పినా కూడా వింటలేదు. సరేరా, మరి వెళ్తా అంటుంది కదా, ఒక్కతే ఏం పోతుంది? నువ్వు వెళ్ళి ఆ బస్సులో దింపిరాపో. వద్దులే బావా, నన్ను ఎవరు దింపాల్సిన అవసరం లేదు, నేను బస్సులో ఆటో తీసుకొని పోతా. ఎందుకు అట్లా అంటావు కళ్యాణి? తమ్ముడు ఎట్లనే ఖాళీగా ఉన్నాడు కదా, ఒక్కడే ఎందుకు వెళ్ళాడు? వాడు బస్సులో దింపేస్తాడు. తమ్ముడు వెళ్ళరా, వెళ్ళి కళ్యాణ్ని బస్ స్టాండ్లో బస్సు ఎక్కించరాపో. బాయ్ అక్క. బాయ్ బావా. ఇదేం చెప్పా కళ్యాణి, నువ్వు నా మీద కోపంతోనే వెళ్ళిపోతున్నావు కదా? నీ మీద కోపంతో నేను ఎందుకు వెళ్తా? నేను నీ ఇంటికి వచ్చినా, మా అక్కింటికి వచ్చినా. మీ అక్కింటికే వచ్చినావే, కానీ మీ అక్కింటికి వచ్చిందని నా మీద కోపంతో ఎందుకు వెళ్తున్నావు? హలో, నీ మీద కోపం ఉందని నేను చెప్పినా? నా అక్కిల్లు నా బావేళ్ళు, నాకు ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నచ్చపోతే పోతా. అబ్బో బాగానే ఇష్టాలు ఇస్తున్నావు కదా. నేను ఫోన్లో నీ మీద అరిచినానే కదా, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతా అంటున్నావు. అవును, మరి నీ రుబాబు ఏంటిది? నీకు నచ్చినట్టు ఇష్టంలో మాట్లాడుతుంటే పడుకుని ఉండాలి ఇంట్లో. అరే చెప్తే అర్థమైతే లేదా? ఏదో కోపంలో అట్లా అన్నట్టు అర్థం చేసుకోవా? దాన్ని పట్టుకుని ఉంటావా? అంటే నీ కోపం వస్తే అంటావా? ఇప్పటి వరకు నన్ను ఎవ్వరు అట్లా అనలేదు, అయినా నువ్వు అంటే నిందు పడాలి. సర్లేవే, ఇంకోసారి అట్లా అన్నా అని చెప్తున్నా కదా, కూల్గా కొంచెం. అనేటివన్నీ అనేసి ఇప్పుడు కూల్గా అంటున్నావు బావా. అయినా నేను అలక దొరికినా నీకు? నన్ను ఏది పడితే అది అనడానికి? నువ్వు నా కలక ఇక్కడ దొరికినవే, నువ్వు కాస్ట్లీ అనే, ఏదో తప్పైందని చెప్తున్నా కదా, దాన్ని పట్టుకొని వెళ్ళాడతావా చెప్పు? సరే బావా, ఇంకోసారి అట్లా అనని చెప్పేసి నాకు మాట ఇవ్వు. షూ సరేనే, మాట ఇస్తున్నా. నువ్వు ఇంకోసారి ఇప్పటి నుంచి ఇట్లా ఏమన్నా, ఒకవేళ అన్నా నువ్వేమన్నా నేను పడతా, సరేనా? ఓకే బావా, బండిది ఇంటికి పోదాం.
ఏంది ఇంటికి పోదామా? ఎవరింటికి పోదాం? మీ ఇంటికి పోయేది అయినా నాన్నకి నేను వస్తుందని చెప్పలేత్తి పా పోదాం. చూసి ఇక్కడ రాకముందు వరకే కదా నేను ఇంట్లో పోతా అని ఎగిరినావు. ఇప్పుడు నా రివర్స్ పోతే అన్నవన్నట్లు నేనేం చెప్పాలి? ఏం కాదు బావా, అక్క బావ నేను సెట్ చేస్తా కదా, పా బండి పోదాం. నీకు దండమే తల్లి.